Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతుంది మనకి కౌబాయ్ సినిమాలని మన చిన్నప్పుడు మనకి నాస్టాలజిక్ మూమెంట్గా అందించిన ఇండియానా జోన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి టక్కరి దొంగ సినిమా గురించి. ఇక తెరత్తి స్టోరీలోకి అడుగు పెడితే శాఖ పేర్లోని శాఖ లాగా వాళ్ళ అన్నం చంపాలనే సెగ ఎక్కువ. అదే మర్డర్ సీన్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది డైమండ్ వ్యాలీలో. ఆ అన్న పేరు రాంచర్ వీరుదాదా. డైమండ్ వ్యాలీలో వాళ్ళ అన్న అయిన వీరుదాదాని చంపనికే పోతుంటాడు. ఇక వాడు చంపనికి వచ్చినప్పుడు వీడు జంపింగ్ జాక్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఒక పేద కొండ ఎక్కి నదిలోకి దూకేస్తాడు. టేప్ రికార్డర్లో టైం అనే క్యాసెట్ నేసి ఫుల్ ఫార్వర్డ్ తిప్పితే 18 years తర్వాత రాజస్థాన్ విరిగిపోయిన కాలుతోన వీరు రాజాకి మంచి రసవత్తరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. రాజా సూర్నికే కన్నాలాగున్నా గానీ బై ప్రొఫెషన్ బ్యాంకులకు కన్నాలేసే టైపు. తను లూటీ చేసిన దాంట్లో అన్నిట్లో 50% ఇస్తుంటాడు వీరుకి. ఇప్పుడు ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్లా ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని చూసి ఆ టాస్క్ ని చేయాలంటే 1000 times ఎక్కువ ప్రైస్ ట్యాగ్ అవుతుంది అని చెప్పి ఒప్పించి మరీ తీసుకుంటాడు. ఇక రాజానే దొంగ అంటే దొంగలకి దొంగ లాంటి పసన్న ఉంటది. తను తన మామ ఇద్దరు కలిసి రాజా ఎక్కడెక్కడ పోతున్నారో అక్కడంతా ఫాలో చేసి తను కొట్టేసిన డబ్బులు వీలు కొట్టేసి వెళ్ళిపోదామనే ప్లాన్ లో ఉంటారు. వేడెక్కిన సెగ నెత్తికెక్కిన పగ రెండు సల్లారకూడదని చెప్పి వీరు నెట్ల నెత్తికి చంపేయాలని శాఖ ఎతుకుతుంటాడు. ఫుడ్ డెలివరీ యాప్ మన ఇంటి దగ్గరకు వస్తుంటే టెలిపాథికలీ మనకి ఎట్లయితే సంతోషం పుడుతుంటుందో అట్లా శాఖ తనని ఎత్తుక్కుంటూ వస్తున్నాడని తెలవంగానే వీరుకి యాంగ్జైటీ దగ పెరిగిపోతుంటది. పోతా వీళ్ళిద్దరి మధ్య లవ్వు పువ్వు అన్ని పుట్టుకుని వస్తాయి. ఇంతలో ఎమోషనల్ సీన్ కూడా ఒకటి పుట్టుకుని వస్తుంది. ఒక ఇంటిని చూసి మస్తు డిస్టర్బ్ అయిపోతాడు రాజా. ఏంది రాజా ఇప్పటిదాకా జాలీగా ఉన్నావు లైక్ మడత కాజా, వై సడన్లీ దిస్ సాడ్ ఫేస్ బాజా అంటే నేను చిన్నప్పుడు ఇంట్లో ఉండేటోని. మా అమ్మాయి అని ఎవరో ముసుగు దొంగలు చంపేసి అక్కడ ఉన్న పైసలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. గత్యంతరం లేక ఈ దొంగతనంలోకి పడ్డా అని చెప్తాడు. ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే ఒరు నల్ల నాల్ ఒందు ఒళ్ళే దిన నేను వాళ్ళని చంపుతా అంటాడు. అదేంద్రా చింతపండు లేకుండా పులిహోర చేసినట్టు నీకు వాడు ఎట్లుంటాడో తెలియదు, ముసుగు దొంగలని చెప్పినావు, మరి ఎట్లా కనిపెడతావంటే అదే అక్కడే లిటుకొచ్చింది. వాడు చంపేటప్పుడు వాని చేతి మీద ఒక ఘాటు చూసినా ఆ ఘాటు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడిని చంపేస్తా అని క్లూ ఇస్తాడు. సరే వీళ్ళిద్దరు జర్నీ కంటిన్యూ చేసుకుంటుంటారు ఎమోషనల్గా. ధర్మ వాళ్ళ ఇంటికి చేరిన తర్వాత ధర్మ చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. అయ్యా ఇంత పని అయింది ఏందా అని చెప్పి కర్మకాండాలు చేయనికే దగ్గరున్న షాప్ కాడికి పోతాడు. అక్కడ శాఖ షాప్ ఓనర్ లెక్క బిల్డప్ ఇచ్చి అసలు ధర్మాన్ని చంపింది ఎవరో కాదు శాఖనే ఆ మ్యాప్ కోసమే. ఇక రాజా శాఖతో లొల్లి పెట్టుకుంటాడు, గొడవ చేసుకుంటాడు. ఫైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓడిపోతాడు. శాఖ రాజాను ఒక చెట్టుకు కట్టేసి ఈ ఫైట్ లో మ్యాప్ కాలిపోయింది కాబట్టి ఆ మ్యాప్ లో ఏముందో భువనకు ఒక్కటే తెలుసు కాబట్టి భువనాన్ని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ లొల్లంతా ఎందుకు అవుతుందంటే ఆ మ్యాప్ ను ఫాలో చేసుకుంటూ పోతే ఒక డైమండ్ వ్యాలీ దొరుకుతుంది. ఎలలేనంత డైమండ్ ట్రెజర్ వాళ్ళ సొంతం అవుతుంది. రాజా శాఖను ఎత్తుక్కుంటూ పోతాడు. ఈ ప్రాసెస్ లో ఇంకొక విషయం రియలైజ్ అవుతాడు. వీళ్ళిద్దరు ఫైట్ మధ్య చేతి మీద ఉన్న మార్కును చూసి గుర్తుపడతాడు. అంటే మా అమ్మాయిని చంపింది, ధర్మాన్ని చంపింది, వీరుని చంపబోతుంది, నా పోరిని ఎత్తుకోబోతుంది, అంతా ఒకడే. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇద్దాం. శాఖగాడేమో మస్తు టీం మెంబర్స్తో ఉన్నాడు, మస్తు స్ట్రాంగ్ ఉన్నాడు. వీడిని ఇప్పుడు కొట్టుడు చాలా కష్టం. సో టెక్నికలీ భువనాకి ఎట్లా అట్లా చెప్పి తనకి సీక్రెట్ మెసేజ్ ఇచ్చేసి శాఖగాన్ని తప్పుదావ పట్టించి ఒక ట్రాప్ లో పడేసి వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ సపరేట్ గా విడివిడిగా వేరే రూట్లలో పంపించేసి వాళ్ళని ఇరుక్కుపోయేలాగా చేసి శాఖ ఒంట రోడ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫైట్ పెట్టుకుంటాడు. శాఖను చంపేసి నిజంగా కరెక్ట్ రూట్ అయిన ఆ డైమండ్ వ్యాలీకి వెళ్ళి డైమండ్ని పోరిని సొంతం చేసుకుంటాడు. ఇంకేముంది, యాపిల్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో వస్తా. స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.